ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు, మన కుటుంబాలకు అన్వయించుకొని ఈ యొక్క వాగ్దాన ప్రకారము మనం జీవించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మనకు కలిగినటువంటి ధైర్యం ఏంటనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మనకు దయచేసేటువంటి దేవుడు, మన మనవిని ఆలకించేటువంటి దేవుడు, మన మనవిని అంగీకరించేటువంటి దేవుడు. అడగక మునిపే మన అక్కర్లను గుర్తెరిగినటువంటి దేవుడు. నీకు ఏది అవసరతగా ఉంటున్నదో, నువ్వు ఏ సమస్యల్లో అయితే నువ్వు ఉంటున్నావు, ఏ బాధల్లో నువ్వు ఉంటున్నావు, సమస్తము ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి మన అవసరతలను తీర్చేటువంటి దేవుడు, మన అక్కర్లను నెరవేర్చేటువంటి దేవుడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగక మునిపే మనకు మన అక్కర్లను, మన అవసరతలను ఎరిగినటువంటి దేవుడు. ఊహించిన వాటి కంటే, అడిగిన వాటి కంటే అత్యధికమైనటువంటి మేలులను దయచేసేటువంటి దేవుడు. మనము అడుగువారు మాత్రమే, కానీ ఆయన దయచేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అయితే మనము సనగక గొనగక దేవుని యొక్క చిత్తానుసారముగా అడిగేటువంటి వారిగా ఉండాలి. మన యొక్క వ్యక్తిగత అవసరతలే కానీ, మన ఆత్మీయ అవసరతలే కానీ దేవునికి సమస్తము తెలిసే ఉంటుంది. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఎందుకనగా సర్వాంతర్యామి, సర్వాధికారి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వము ఎరిగినటువంటి దేవుడు. దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి అనగా, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినప్పుడు అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన రాజ్యాన్ని మనం వెతికేటువంటి వారిగా ఉండాలి. ఆయన నీతిని మనము వెతికేటువంటి వారిగా ఉండాలి. మరి అప్పుడు మనం ఏమైతే అడుగుతూ ఉంటున్నామో, ఏమైతే ఎదురు చూస్తూ ఉన్నామో, అవన్నీ కూడా దేవుడు దయచేసేదానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడు ఎల్లవేళలా. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నటికీ చెయ్యి విడిచేటువంటి దేవుడుగా, ఆయన వెన్ను తట్టి మనం నడిపించేటువంటి దేవుడు, మనకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనకు బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు, మనకు శక్తినిచ్చేటువంటి దేవుడు. ఎందుకనగా బల శౌర్యములు, ప్రభావములు కలిగినటువంటి దేవుని మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మనం జీవించాలని, ఆయన చిత్తానుసారంగా మనం
మరి అడిగేటువంటి వారిగా ఉండాలని, నీవు ఏమైతే కావాలని ఎదురు చూస్తూ ఉంటున్నావు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ, అవన్నీ కూడా దేవుడు దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్.